హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో అందరికీ ఇష్టమైన పానీపూరిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పానీపూరి అనగానే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి కదా. ఈ పానీపూరిని ఇష్టపడిన వారంటూ ఎవ్వరూ ఉండరు. చాలామంది సాయంత్రం పూట ఈ పానీపూరి తినడానికి ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు కదా. ఈ టేస్టీ అయిన పానీపూరిని మనం ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. వీడియో చూసి మీకు నచ్చితే మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మరెందుకు ఆలస్యం, అందరి ఫేవరెట్ అయిన ఈ పానీపూరిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం మనం ఫస్ట్ పూరీలో పెట్టుకునే స్టఫ్ని రెడీ చేసుకుందాం. దానికోసం నేను 1/2 కిలో బంగాళదుంపలను తీసుకొని కుక్కర్లో వేసి 5 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. ఉడికించుకొని పొట్టు తీసేసి ఇలా మెత్తగా ప్రెస్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా తరిగి వేసుకుంటున్నాను. దీంట్లోనే ఒక పిడికెడు సన్నగా తరిగిన కొత్తిమీర, 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి వేసుకుంటున్నాను. దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఎక్కువ తక్కువ అనేది మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా. ఇదంతా బంగాళదుంపలకి పట్టేలాగా బాగా కలిపేసుకుందాం. చూడండి, స్టఫింగ్ అనేది ఇలా ఉండాలి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పానీపూరిలోకి పానీ రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుందాం. కారానికి ఒక 3-4 పచ్చిమిర్చి వేసుకోండి. దీంట్లోనే అరచెక్క నిమ్మరసం వేసుకుందాం. కొంచెం చింతపండు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా సాల్ట్, చిన్న ముక్క అల్లం. ఇదంతా ఫస్ట్ నీళ్ళు ఏమి వేయకుండా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం. చిక్కగా ఉంది కదా, దీంట్లో వాటర్ వేసేసుకుందాం. ఉప్పు చెక్ చేసుకోండి. బంగాళదుంపల మసాలాలో మనం ఆల్రెడీ ఉప్పు వేస్తున్నాము. పానీకి సరిపడా ఉప్పు చెక్ చేసుకొని వేసుకోండి. పానీ ఇలా పలచగా ఉంటేనే బాగుంటుంది. పానీ కూడా రెడీ అయిపోయాయి. వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పానీపూరికి పూరీ రెడీ చేసుకుందాం. నేను ఇన్స్టెంట్ పూరీలు తీసుకున్నాను. ఇవి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. అంతే కదండి, షాపుల్లో కూడా ఉంటాయి. ఇన్స్టెంట్ పానీపూరి చిప్స్ అని అడిగితే ఇస్తారు. ఇవి చూడడానికి అప్పడంలాగా ఉంటాయండి. నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టే ఈ పూరీల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని ఆయిల్లో వేసేసినాక ఒక గెంటెతోటే ఇలా ప్రెస్ చేస్తూ ఉండండి. పూరీలు అనేవి బాగా పొంగుతాయి. ఇంట్లో పిండి కలిపి కూడా చేసుకోవచ్చండి పూరీలు. నేనైతే ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాను. ఇవి చేసుకోవడం కూడా చాలా ఈజీ. బిగినర్స్ కూడా ఈ రెసిపీ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి, పూరీలు బాగా పొంగొచ్చాయి కదా. ఇవి తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం.
మీకు ఎన్ని కావాలంటే అన్ని పూరీల్ని ఇలాగే రెడీ చేసి పెట్టేసుకోండి. పానీపూరి కోసం పూరీలు రెడీ అయిపోయాయి, మసాలా రెడీ అయిపోయింది, పానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక పూరీని తీసుకొని చిన్నది ఒక హోల్ పెట్టేసుకున్నా. దీంట్లో రెడీ చేసి పెట్టుకున్న మసాలా పెట్టేసుకున్నా. దీంట్లో పానీ వేసేసుకున్నా. అంతేనండి, అందరి ఫేవరెట్ పానీపూరి రెడీ అయిపోయింది. మీరు మీ ఇంట్లో ఖచ్చితంగా ఈ టేస్టీ అయిన పానీపూరిని తయారు చేసుకొని టేస్ట్ అనేది ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ పానీపూరి రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.